ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మనము ఏ పనికైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే ఒక్కొక్కరు ఎవరు వింటారు, ఇది అందరికీ తీసుకుంటారా అని మనం కొంచెం మంచి పని చేయడానికి చాలా సంశయిస్తాం. ఒక్క అడుగు వేయడానికే చాలా కష్టం. ఒక అడుగు ముందు వేస్తే వేసిన అడుగు ఒంటరే, కానీ ఆ తర్వాత ఎన్నో అడుగులు మనని కలుపుకుంటూ ముందుకు వెళ్తాం. అలాగే పత్రి సారు ధ్యాన ప్రచారం చేసినప్పుడు ఆయన ఒక్కరే ఈరోజు లక్షల కోట్ల మంది ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం నేర్చుకుని ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు శ్వాస మీద ధ్యాస వల్ల. మరి అది ఒక్క మన తెలుగువాడిగా పుట్టిన పత్రి గారు మనకు అందించిన ధ్యానంలో మరి ఇలాంటి రాఘరావు గారు లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందు వేసి ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలని మరి ఇట్లాంటి 3 days వర్క్షాపులు కానీ బుక్స్ కానీ ప్రింట్ చేసి అందరికీ అందిస్తున్నారు. మనకి తెలుగు ఒకటే వచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళకి 2 భాషలు వచ్చి వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు చదివింది వచ్చిన ఇంకో భాషకి ఉపయోగించి వాళ్ళకు కూడా అందించాలి అనే ఒక మంచి సంకల్పంతో మరి ఈ బుక్ని కన్నడలో చేయడం వచ్చింది. అలాగే కన్నడలో చేశారు వాళ్ళు. మరి అలాగే ప్రతి వాళ్ళకి కూడా మరి మనం అందించాలని తపనుంటే మార్గం ఏదో విధంగా వస్తుంది. రాఘరావు గారికి అందించాలని తపనుంది, అందుకని దానికి సహకారిగా కొంతమంది ముందుకు కన్నడలో వస్తున్నాయి, మరి హిందీలో వస్తున్నాయి. ఈ మధ్య మన జూమ్లో కూడా మీరు విని ఉంటారు, ఇంగ్లీష్లో కూడా చేస్తాము అంటాం. అందుకే ఒక మంచి పనికి మొదట్లో భయం వేస్తుంది కొంతమందికి, కానీ ఈయనైతే ఒక్కటి చదివినా చాలు, లేదా ఫ్రీగా అయినా కొనుక్కోపోతే అనే దానికి కాస్ట్ వస్తుందా రాదా, డబ్బులు వస్తాయా రావా అన్నది ఆలోచన కాదు. సత్యం చెప్పాలి అనే ఆలోచనతోటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి నేచర్ సహకారం. గమనించుకోండి, మంచి పనికి ముందు చాలా పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే పరీక్షలకు భయపడి ఆగిపోతామా, పరీక్షలను ఎదిరించి ముందుకు వెళ్తామా? ఎదిరించిన వాడు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. భయపడిన వాడు ఎక్కడున్నవాడు అక్కడే ఆగిపోతాడు. అందుకే ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో చూసుకోవాలంటే రాఘవరావు గారు రాసిన బుక్స్ ఎవరు రాయలేదు. నేనే పక్కనున్న భార్యని ఇంత బాగా ధ్యానం చేస్తాను, ఇంత బాగా వింటాను, కానీ ఒకే ఒక్క బుక్ రాయడం చాలా కష్టమైంది. అది బుక్ రాయడం ఎంత కష్టమో అన్నది నా అనుభవంలో నాకు తెలుసు. నేను ఏ పనైనా చేయగలను, కానీ బుక్ రాయలేను. అందుకని బుక్ రాయడం అంత ఎందుకు, ఎవరికైనా ఒక లెటర్ రాయాలంటే ఒక పేజీ రాయడం చాలా కష్టం. గమనించుకోండి, ఈ సెల్ ఫోన్లు ఇవి వచ్చాక లెటర్స్ లేవు. దాని మీద ఏదన్నా మాట్లాడాలి, వ్యాఖ్యానం రాయాలన్నా కూడా కష్టమే. మరి అలాంటిది ఇన్ని పేజీలు రాస్తున్నారు అంటే ఉంది, ఆయనలో ఆ తపన ఉంది, దానికి సహకారం ఉంది. మరి వీళ్ళకు కూడా అంత తపన ఉంది. ఇది ఒక్క తెలుగులోని నాలెడ్జ్ ఉండిపోకూడదు, మాకు చేతనైంది ఎంతైనా కొంతైనా మనం చెయ్యాలి అని వాళ్ళ మనసులోకి ఒక గొప్ప ఆలోచన రావడమే చాలా గొప్పతనం అండి. ప్రపంచక జీవితంలో డబ్బు ఉంటే గొప్ప. భగవంతుడి దృష్టిలో ఎవరికి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఎవరికి పంచుతారో వారే గొప్పవారు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న చాయిస్. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా చక్కగా కన్నడలో కూడా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు, చేసి అందించాలని చేసుకున్నారు. మరి ఇంతమంది వేదిక ఉండాలి అంటే మరి ఒక్క భీమవరం వేదికే కరెక్ట్. మన మూమెంట్లో చూస్తే విపరీతంగా జనం ఉండేది ఈ మీటింగులకే. అందుకే వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేద్దాం ఈ బుక్కు
అని ఇక్కడ బుక్ రిలీజ్ చేయడం, మరి అంటే ఇది లైవ్ వెళ్తుంది కాబట్టి కన్నడలో కూడా బుక్స్ వస్తున్నాయి అన్నది వాళ్ళ చుట్టాలకో లేకపోతే ఆ బోర్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళకో తెలియచేయడం తప్పకుండా జరుగుతుంది. మరి ఇది మనకి మంచి శుభావకాశం అనుకోవచ్చు. ఈరోజు కన్నడ అయింది, రేపు తమిళ్ అవ్వచ్చు, ఇంకో రోజు ఇంకో భాష అవ్వచ్చు. అది గమనించండి. మనం ఇంకా దినదిన ప్రబుద్ధమానం అవుతున్నామంటే పరమాత్మ ప్రకృతి ఓకే అంటుంది. మనం చేసిన పనులకి సత్య మార్గంలో ఉండి సత్యం కోసమే జీవిస్తూ అందరినీ సత్యం వైపుకే తీసుకువెళ్ళినప్పుడు